హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాగి సంగటిని ప్రిపేర్ చేసుకుందామండి. రాగి చాలా పోషక విలువలు ఉంటాయండి, మనకి చాలా మంచిది. ఇప్పుడు ప్రిపేర్ చేసేద్దాం రండి. మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కున్న రైస్ని ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి కొంచెం హీట్ అయిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1:4 రేషియోలో వాటర్ని తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ చూడండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. నేను 1 స్పూన్ తీసుకున్నాను, మీరు రుచికి సరిపడిన ఉప్పుని తీసుకొని గరిటతో ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాక మనకి రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ పలుకుగా కాకుండా కొంచెం పలుకు మెత్తగా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి. రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అలా మూత పెట్టేసుకోవాలండి. మనం గరిటతో తిప్పకూడదు, మూత పెట్టేసి అలా వదిలేస్తే లోపల ఆవిరికి రాగి పిండి అనేది ఉడికిపోతుందండి, కిందకి దిగుతుంది. కొంచెం చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం గరిట తీసుకొని దీనిని గట్టిగా తిప్పాలండి. మొత్తం రైసు రాగి పిండి కలిసిపోయేలాగా ఉండలు అనేది లేకుండా ఈ కన్సిస్టెన్సీలో గరిటతో గట్టిగా తిప్పుకోవాలండి. మనం ఈ కొలతలతో తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయండి. లేదు కొంచెం గట్టిగా ఉంది, బిగుసుకుపోయింది అనుకుంటే కనుక వాటర్ని కొంచెం హీట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో కొంచెం ఒకసారి రైస్ని తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసిన తర్వాత మనం 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక్కసారి ఇది ఉడికిపోయిందో లేదో చూసేద్దాం. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి రాగి సంగటి రెడీ అయిపోయిందండి. చూడండి ఏ విధంగా ఉందో, మనకి ఉండలు అనేది లేకుండా చాలా మెత్తగా ఉందండి. ఇప్పుడు దీన్ని కొన్ని వేరే బౌల్లో వేసుకొని, మనకి వేడిగా ఉంది ఇట్లా చేత్తో అనలేము అనుకుంటే కనుక ఒక బౌల్లోకి తీసుకొని బౌల్ని ఇలా బౌర్లు ఇచ్చినట్టయితే మనకి ఈ షేప్లో వచ్చేస్తుందండి. దీన్ని మనం వెజ్తో అయినా నాన్ వెజ్తో అయినా తినేసేయచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.